హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. ఎంత గ్రోలినా తనివి తీరదు, ఎంత తిన్నప్పటికీ, ఎంత తెలిసినప్పటికీ, ఎలాగైతే అలనాడు జనమేజయుడికి వ్యాసుల వారు ఎంత చెప్తున్న కొద్దీ, ఎంత చెప్పుతున్నా ఇంకా 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 ఆసక్తి, ఇంకా ఇంకా వాంఛ, అంటే ఎలాగైనా ఆ తల్లిని చేరుకోవాలి, ఎలాగైనా జీవితానికి అర్థం పరమార్థం తెలుసుకోవాలని అలనాడు జనమేజయుడు ఎలాగైతే భావన చేశాడో, ఎంతైనా కూడా ఇంకా ఇంకా తెలుసుకుంటూ ఉండాలి అని తనకి తాను ఆత్మానందంలో తేలియాడాడో, ఇప్పుడు మనము కూడా అదే రీతిలో ఆ తల్లి గురించి ఎంత చెప్పుకున్నా, ఎంత తెలుసుకున్నా, ఎన్ని రకాలు చేసినా కూడా తనివి తీరడండి. మనము కూడా ఎలా అయితే జనమేజయుడు ఉద్ధరింపబడ్డాడో, మనము కూడా ఆ తల్లి యొక్క లీలలని తెలుసుకొని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఇప్పుడు మనము మనోరమ చెప్పినటువంటి విషయానికి ఆ యొక్క మంత్రి అయినటువంటి విదల్లుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైతే మనోరమ తన మనస్సులోనున్నటువంటి ఆలోచన, తనకి కలిగినటువంటి భావన అంతా కూడా అక్కడ చెప్పిందో, తక్షణమే ఆ యొక్క విదురుడు కూడా, అమ్మా, నీవు ఆలోచించినటువంటిది నిజంగా వాస్తవం. నువ్వు ఇక్కడ ఉండడం అనేటువంటిది, నీవు ఉండడము, నీ బిడ్డని ఉంచడం కూడా అంత మంచిది కాదు. కాబట్టి నీకు నేను కూడా సహకరిస్తాను, నేను నీతో పాటే వస్తాను, మనము ఇక్కడి నుంచి బయటపడతాము. అడవుల ద్వారా మనము అడవుల్లో గుండా వెళ్ళి మనము వారణాసి చేరుకుందాము. ఈ అయోధ్య నుంచి వారణాసి వరకు వెళ్ళిపోదాము అడవిని పట్టుకుని అని చెప్పడం జరుగుతుంది. అంటే మనము గుర్తుంచుకోవాల్సినది, మనకి ఎటువంటి ఆలోచన వచ్చినా ఆ వచ్చినటువంటిది మనకి మనం వేసుకోవడంతో పాటు ఎవరైనా ఒక్కరు మంచి వారిని, అంటే కొంతమంది మనకి బాగా సన్నిహితులు అనుకునేటువంటి వారికి, మనకి సరి అయినటువంటి సలహాని ఇస్తారు అనుకునేటువంటి వారితోని మనకి కలిగినటువంటి భావనని వారితో సంప్రదించి, వారు చెప్పి మనకి వచ్చినటువంటి ఆలోచన సరి అయినది అవునా కాదా అనేటువంటి దాన్ని సంప్రదిస్తే అక్కడ ఎటువంటి చెడు అవ్వే అవకాశం ఉండదు. ఒక్కొక్కసారి మనం ఆలోచించే విధానంలో తప్పు ఉండొచ్చు. ఎప్పుడైతే మనకి సంబంధించి మనం ఎవరితో అయినా ఆ విషయాన్ని మనము చెప్పుకోగలుగుతామో, అప్పుడు అవును కాదు అనేటువంటిది మనకి తెలుస్తుంది. ఇక్కడ మనోరమ అదే విధంగా తను అనుకున్నదే సరి అయినది అని అనుకోకుండా, తాను తన మంత్రితోని చర్చించి మంత్రి యొక్క సహాయంతో అక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే ఇలా జరిగిందో, వీరంతా కూడా ఆలోచన చేసి ఈ యొక్క మనోరమ తన పిల్లవాడిని చేత పట్టుకొని విదలుడితో పాటు ఈ యొక్క యుద్ధ రంగానికి చేరుకుంది. అంటే తన తండ్రికి అంత్యక్రియలు చేసి వెళతాను అని చెప్పింది. చూడండి, ఆ పరిస్థితుల్లో కూడా ఆ తల్లి ధర్మాన్ని తప్పలే, అంటే సత్యవాక్కుని దాటలేదు. ఆమె అక్కడ చెప్పినదేంటి, చెప్పిన పని చెప్పినట్టే చేసింది. అంటే తన తండ్రికి అంత్యక్రియలు చెయ్యాలి అని చెప్పింది కాబట్టి మాట తేడా రాకుండా, అబద్ధము చెప్పినట్టు కాకుండా యుద్ధరంగానికి వెళ్ళి అక్కడ నిశ్చేష్టుడిగా పడి ఉండేటువంటి ఆ తండ్రి యొక్క దేహాన్ని చూసి విల 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 ఏడిచింది. ఏడిచి బాధపడి మళ్ళీ ఆ మధ్యలోనే భయం. ఇక్కడ ఈ తండ్రి యొక్క మృతదేహం దగ్గర కూర్చుని తను బాధ వ్యక్తపరుస్తూ విలపిస్తూ కూర్చుంటే, ఇక్కడ జీవుడుగా ఉండేటువంటి తన కుమారుణ్ణి కూడా కోల్పోవలసి వస్తుంది. కుమార్తెగా తన ధర్మాన్ని
తను నిర్వర్తించి తన ప్రేమని తను వ్యక్తపరుచుకుంటే ఒక భార్యగా, ఒక తల్లిగా తను తప్పు చేసినట్టు అవుతుంది అనేటువంటి భావనతోని, అంత బాధలోని, ఆ బాధతోని ఏడ్చుకుంటూ తన తండ్రికి త్వరగా అంత్యక్రియలు పూర్తి చేసి అక్కడి నుంచి బయటపడింది. రాజ్యం నుంచి పరుగున కుమారుణ్ణి తీసుకుని బయటపడింది. 2 రోజులు అలసి సొలసి అడవిలో తిరుగుతూ గంగా నదీ తీరానికి చేరుకుంది. ఈ గంగా నదీ తీరానికి చేరుకుంది. అక్కడ ఆ గంగా నదీ తీరంలోని, అంటే మనం అడవిలో వెళుతూ ఉంటే, ఇప్పుడంటే ఎక్కడంటే అక్కడ దొంగలు ఉన్నారు. అప్పట్లోని ఒక మారుమూరు ప్రదేశాల్లో, ఎవరు జనసంచారం లేని ప్రదేశాల్లో, అడవిల్లో వాటిల్లోని దొంగలు ఉంటూ ఉండేవారు. అందుకని ఈవిడ ఆ అడవిలలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఎంత పక్కన ఆ మంత్రి ఉన్నప్పటికీ కూడా, విదురుడు ఎంత ఉన్నా అక్కడ వారిని, అందుకనే అంటారు చూడండి, బలవంతుడిని మించినవాడు లేదంట. అంటే బలవంతుడు మూర్ఖుడిని మించినవాడు. ఇక్కడ మూర్ఖులే దొంగతనాలు, తప్పులు చేస్తున్నారు అంటే వారికి తెలియకుండానే వారు తప్పుల్లో పడుతున్నారు. వారు తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళు మూర్ఖుల కిందికే వస్తారు. అందుకని అటువంటి మూర్ఖుల్ని ఎదుర్కోవడం అందులోని ధార్మికంగా ఉండేటువంటి వాళ్ళు, ధర్మబద్ధంగా ఉంటూ శాంత స్వభావంతో ఉండేవారు అంత ఎదుర్కోలేరు. కాబట్టి అక్కడ తనతో పాటు వచ్చినటువంటి ఆ మంత్రి కూడా ఏమీ చేయలేక ఆ సైరంధ్రి చేయి పట్టుకుని, అంటే వారి యొక్క అక్కడికి వచ్చినటువంటి ఆ మనుషులు, ఆ అటవీ దొంగలని ఏమీ చేయలేక వారిని పట్టుకుని, వారి దగ్గర ఉండేటువంటి నగలన్నీ, ఎంతైనా కూడా రాజపుత్రిక కదండి, రాణి, యువరాణి కాబట్టి ఆవిడ అన్ని నగలతోని ఉంటుంది కాబట్టి ఆ నగలని చూసి, అంటే ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుపట్టాలి, తప్పు చేసిన వాడి దానికంట తప్పు చేయడానికి, అది పొరపాటున జరిగితే అది వేరే విషయం. ఈ రోజులలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, మనము అవతల వాళ్ళు తప్పు చేయడానికి అవకాశం ఇస్తున్నాం. ఉన్నది లేనిది అంతా కూడా ప్రగల్భాలకి పోతున్నాం. ఇక్కడ ఆవిడ రాణి కాబట్టి కనీసం ఆ రాణిగా ఆవిడ అక్కడి నుంచి బయటికి వచ్చేటప్పుడు సామాన్యురాలుగా అన్నీ తీసి వచ్చుంటే అది జరుగుండేది కాదు. కానీ ఆవిడ రాణిగా ఉన్నాను కాబట్టి, రాణిగానే అన్నిటితోనూ వస్తాననేటువంటి భావనతో ఆవిడ వచ్చింది కాబట్టి అక్కడ ఆ దొంగతనం అనేది జరిగింది. ఆ దొంగలు మొత్తము ఉన్నదంతా కూడా ఊడ్చివేశారు. మొత్తం అంతా పోగొట్టుకొని ఆవిడ ఇంకా అలా ముందుకి వెళుతూ ఆ దగ్గరలోనే వారినే అడిగిందనమాట. అక్కడ ఉండేటువంటి ఆ అటవీ మనుషులు ఎవరైతే ఉంటారో సైరంధ్రులు, వారిని అడిగితే వారే దారి చూపి ఇక్కడికి దగ్గరలో భరద్వాజుని ఆశ్రమము ఉంది అని ఎప్పుడైతే చెప్పారో, ఆ భరద్వాజ ఆశ్రమానికి చేరుకున్నది మనోరమ. తన కుమారుడు అలాగే మంత్రితో సహా ముగ్గురు కూడా భరద్వాజ ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ భరద్వాజ ఆశ్రమానికి చేరుకోగానే ఆ తల్లి ఒక పక్క ఆనందపడి సేద తీరింది. ఎందుకంటే ఆశ్రమము అంటే అర్థం ఏంటంటే, ఆశ్రయాన్ని కోరి వచ్చిన వారికి ఆశ్రయాన్ని ఇవ్వడము. అంటే ఎంతటి బాధతో ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎటువంటి వారైనప్పటికీ కూడా ఆశ్రయం కోరి వచ్చిన వారికి ఆశ్రయాన్ని ఇచ్చినదే ఆశ్రమం అవుతుంది. అప్పట్లోని ధర్మబద్ధంగా ఉండేది కాబట్టి ఆశ్రమం, కాబట్టి అక్కడ ఆ తల్లి బాధతో వచ్చింది కాబట్టి, ఆశ్రయం కోరి వచ్చింది కాబట్టి ఆ మునివర్యుల ఆశ్రమంలోని ఆశ్రయం ఇచ్చారు. మునివర్యులు భరద్వాజ మహాముని ఎప్పుడైతే ఎదురుపడ్డారో, ఆ ఎదురుపడి
నీవు ఎవరివి? నిన్ను చూస్తూ ఉంటే దేవతామూర్తివి అయ్యుండాలి. లేదు అంటే ఏదో తెలియనటువంటి రాజ్య భ్రష్టత్వాన్ని పట్టి యుద్ధంలోని తప్పించుకొని, అంటే రాజ్యం నుంచి తప్పించుకొని వచ్చిన దానిలా కనిపిస్తున్నావు. అసలు ఏమిటి? నువ్వు ఇక్కడికి రావడానికి కారణమేమిటి? నీకిక్కడ జరిగినటువంటిది ఏమిటి? అనేటువంటి వివరాలు. ఎందుకంటే ఎప్పుడూ కూడా గురువులు ఒక శిష్యులని కానీ, లేకపోతే తనని ఆశ్రయించి తనని చేరుకోవడానికి వచ్చినటువంటి వారిని వివరాలు తెలుసుకొని ఏ రీతిలో వారిని నేను కాపాడాలి, వారిని రక్షించాలి, వారి జీవితానికి అర్థం పరమార్థాన్ని కల్పించాలి అని గురువులు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. ఏదో వచ్చారు, తిండి పెట్టేసాము, వాళ్ళు ఆశ్రయం కోరి వచ్చారు, ఉంచేద్దాము అని అనుకోరు. ఎందుకంటే గురువు తల్లితో సమానమని అందుకనే చెప్పారు. తల్లి ఎప్పుడూ కూడా గురువు వారికి ఏది అవసరమో, ఏ నిమిత్తంగా కేవలము ఆహారము పెట్టేసినంత మాత్రాన అయిపోదు. కొంతమందికి రక్షణ కావాలి, కొంతమందికి ఆశ్రయం ఉండాలి, అంటే ఉండడానికి నీడ, కొంతమందికి ఇంకొకటి, కొంతమంది భ్రష్టు పట్టి ఉండేటువంటి వారు ఉంటారు. ఇటువంటి వారికి సద్బుద్ధి అంటే ఆంతరంగికమైనటువంటి మార్పు కావాలి. ఈ విషయాలు తెలుసుకునే గురువు ఎప్పుడూ కూడా తనని మొత్తము వివరాలు తెలుసుకొని ఏది అవసరమో అది ప్రసాదించి తనని ఆశ్రయించిన వారిని రక్షిస్తూ ఉంటాడు. అందుకనే భరద్వాజ మహాముని వారు ఆవిడని అన్ని వివరాలు తెలుసుకొని అడిగేటప్పుడు ఆమెతో వచ్చినటువంటి ఆ మంత్రి, నాయనా నా తల్లి, స్వామి మా తల్లి ఎంతో ఉత్తమురాలు, ఆ తల్లి ఇప్పుడు తన భర్త అంటే మా రాజైనటువంటి ధ్రువసంధి మరణించడంతోనే నిరాశ్రయురాలైపోయింది, అన్యాయానికి గురి అయింది. ఎలాగైనా కూడా మా రాజవంశీయుడైనటువంటి తన కుమారుడైనటువంటి సుదర్శనుడిని రక్షించి కాపాడి ఆ సుదర్శనుడి ప్రాణాలు రక్షించడం కోసము నీ యొక్క ఆశ్రమానికి చేరుకుంది. దయచేసి నా తల్లిని నీవే అండగా ఉండి తండ్రిగా ఆమెని కాపాడుతూ రా నాయనా, నీకు శతకోటి నమస్కారాలు అని పరిపరి విధములుగా భరద్వాజ మహాముని వారి పాదపద్మములను పట్టుకొని తన తల్లిని, అంటే ఇక్కడ తల్లి చూసారా ఎంత ఆనందమో, తన ధర్మాన్ని తను నిర్వర్తించాడు. ఒక మంత్రిగా ఆ రాణి, అంటే ఆ రాజ్యానికి రాణి అయినటువంటి ఆ రాణి ఎల్లరికీ తల్లి కాబట్టి అటువంటి ఆ తల్లిని కాపాడమని భరద్వాజ మహాముని వారికి చెప్తారు. అప్పుడు ఆయన ఎంతగానో ఆనందించి, తల్లి ఇక్కడ నీకు ఎటువంటి భయము లేదు, నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యరు, ఇబ్బంది పెట్టరు, నీవు ఆనందముగా ప్రశాంతముగా ఇక్కడ ఆశ్రయాన్ని పొంది ఇక్కడ ఆశ్రమంలో ఉండి నీ కుమారుడికి సద్బుద్ధితో కూడినటువంటి విద్యని ప్రసాదించి సద్బుద్ధి సంపన్నుడైనటువంటి కుమారుడిగా పెంచి పెద్ద చేసి ధర్మబద్ధంగా పెంచి నీ కుమారుడిని మంచి రాజ్యుని చేద్దుగాని నీ కుమారుడు ఖచ్చితంగా తప్పకుండా నీ కుమారుడు రాజు అవుతాడు, రాజపుత్రుడు రాజు అయి తీరుతాడు నీ కుమారుడు, చింతించకు అని ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఆశీర్వదించి రాజు అవుతాడు అనేటువంటి ఆశీర్వచనాన్ని కూడా ప్రసాదించి ఆయన అక్కడ ఉండేటువంటి బాలకులని, అంటే ఆశ్రమ బాలకులను పిలిచి ఒక కుటీరాన్ని చూపించి ఆ కుటీరాన్ని ఇచ్చి ఆ కుటీరంలోని సేద తీరమని ఆ కుటీరంలో ఉండమని చెప్పాడు. చూసారా, అంటే ధర్మబద్ధముగా వెళితే ఎప్పుడైనా కూడా ఇబ్బందులు కలుగుతాయి, కానీ ఆ ఇబ్బందులకి మళ్ళీ మనము బాధపడేటట్టు కానీ మనకి ఏది లేనటువంటి భయము కానీ ఏర్పడదు. అంతటి భయంకరమైనటువంటి సంఘటన జరిగినప్పటికీ కూడా ఆ తల్లికి ఆశ్రయానికి కానీ ఆహారానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే ఒక మహానుభావుడు గురువర్యుల చేతున పడింది. అంటే ఎప్పుడైతే ధర్మంగా ఉంటామో
ఖచ్చితంగా భగవంతుడు మార్గాన్ని చూపించి, భగవంతుడే గురువు. గురువుకి భగవంతుడికి తేడా లేదు ఇక్కడ. ఎందుకంటే అంతటా ఉండేది పరమాత్ముడే. ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకి సహకరిస్తాడు. కాబట్టి మనోరమకి కూడా ఆ భరద్వాజ మహామునిగా అంటే గురువుగా ఆ భగవంతుని అనుగ్రహం లభించి ఆవిడికి ఆశ్రయం కలిగింది. తన కుమారుణ్ణి రక్షించుకోగలిగింది. ఎంతో ఆనందంగా అక్కడ తను తన కుమారుడు జీవితం గడుపుతున్నాడు. ఈయన యుద్ధరంగం నుంచి యుధాజిత్ వచ్చి మనోరమ తన కుమారుణ్ణి తీసుకుని తప్పించుకుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఎక్కడ ఉన్నా పట్టుకొని అక్కడ శత్రువు ఉండకూడదు కాబట్టి మనోరమ కుమారుణ్ణి అంతము చేసేయాలి. అంతము చేస్తే నా మనుమడికి ఎటువంటి ఇబ్బంది కలగదు. రాజ్యం ఎప్పటికీ కూడా నా కుమారుడికే, నా మనుమడికే దక్కుతుంది. రాజ్యాధికారం ఎప్పుడూ నా మనుమడి చేతిలోనే ఉంటుంది అనేటువంటి వాంఛతోని ఉండి, ఎప్పుడైతే అటువంటి ఆలోచన ఉంటుందో మీరు ఎప్పుడైనా చూడండి, ధర్మబద్ధంగా వెళ్ళేవారు ప్రశాంతంగా తిని పడుకోగలుగుతారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క వాంఛాపూరితమైనటువంటిది, స్వార్థపూరితమైనటువంటిది వస్తుందో, లేకపోతే తమోగుణ సంపన్నంతో కూడుకుని వస్తుందో, బయటికి కనిపించడానికి అన్నీ ఉంటాయి. అక్కడ రాజ్యం దక్కింది, మనమడికి రాజ్యాన్ని సంపాదించాడు, కానీ ఇంకా వాంఛ చావలేదు. అలాగే ఇంకా శత్రుభయం, అక్కడ ఒక భయం అనేది కూడా ఏర్పడింది. ప్రశాంతంగా నిద్రపోలేడు, ప్రశాంతంగా ఉండలేడు. అక్కడ తను కోరుకున్నది లభ్యమైనప్పటికీ కూడా ప్రశాంతత లేదు. అంటే కావలసినది ఆత్మానందము, ప్రశాంతత. కానీ ఆ ప్రశాంతత ఎప్పుడైనా ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది, కానీ ధర్మబద్ధంగా లేనప్పుడు రాదు అనడానికి నిదర్శనమే మనకి ఇది. కాబట్టి మనం దీనిలోని అంతరార్థాన్ని, ఆధ్యాత్మికతని గ్రహించుకుని ఎలాగైతే ఈవిడ ధర్మబద్ధంగా ఉంటూ తన ధర్మాన్ని తను ధర్మం కోసమే నిలుస్తోందో, ఆవిడికి ఎలాగైతే ఆశ్రయం కలిగి, ఎలాగైతే హాయిగా గురువు యొక్క నీడలోని ఆవిడ జీవితం గడపడానికి, తన కుమారుణ్ణి పెంచడానికి అవకాశం దొరికిందో, అలాగే అధర్మపరంగా వెళ్ళాడు కాబట్టి రాజ్యము తగ్గినప్పటికీ, ఈ రాజ్యం దక్కడంతో పాటు రాజ్యం దక్కినప్పటికీ కూడా ఇంకా శత్రుభయము, ఇంకా ఏదో జరిగిపోతుంది, ఇంకా వాంఛ పెరిగిపోతూ ఇంకా ఏదో కావాలి అని నిద్రాహారాలు కూడా ప్రశాంతంగా తినలేక, ప్రశాంతంగా నిద్రపోలేక, వారి యొక్క వేటలోని ఉండి అతను ఎలా అయితే ఇబ్బంది పడ్డాడో, దీని అంతరార్థాన్ని, ఆధ్యాత్మికతని మనం తెలుసుకొని మనం అందరము కూడా ఎప్పుడు ధర్మం ధర్మం ధర్మం, సత్యాన్ని, ధర్మాన్ని ఎప్పుడూ విడనాడకుండా, ఎటువంటి పరిస్థితులలోనైనప్పటికీ కూడా ధర్మాన్ని విడనాడకుండా పరమాత్ముని యొక్క పాదాలే శరణమని ఎవరైతే ఆ పాదాలు పట్టుకుంటారో వారికి ఏదో ఒక రూపంలోని, ఏదో ఒక రకంగా అక్కడ రక్షణ కలుగుతుంది, అండ దొరుకుతుంది, ఆ యొక్క జీవనము సాఫీగా జరుగుతుంది. అలాగని కష్టం రాదు. కష్టము అంటే అక్కడ ఒక పరీక్ష. ఎటువంటి కష్టం వచ్చినా కూడా నీదే భారము. అందుకనే పెద్దలు అంటారు చూడండి, నారు పోసినవాడు నీరు పొయ్యక మానడు అంటాడు. అంటే నీవు చేయాల్సినటువంటి ధర్మాన్ని నీవు ధర్మబద్ధంగా నిర్వర్తించు. అక్కడ తల్లి తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తోంది. అలాని కర్మని విస్మరించలే, అంటే పనిని విస్మరించలేదు. తన కొడుకుని ఒక భార్యగా, ఆ రాజ్యమాతగా తన ధర్మాన్ని తను నిర్వర్తించింది. ఆ రాజవంశీయుడైనటువంటి ఆ యొక్క వంశానికి చెందినటువంటి వాడిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఆవిడికి ఉంది. కాబట్టి ఎలాగైనా కూడా తను ఏ కష్టమైన, నేను రాజపుత్రికని, నేను రాజమాతని కాబట్టి నాకు రాజవాంఛనాలు ఉంటేనే నేను ఏదైనా చేస్తాను, నేను కష్టపడను అని అనుకోకుండా తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తూ అన్నిటినీ సమానంగా స్వీకరించి, అంటే పట్టుపాన్పుపై పడుకునేటువంటి ఒక రాజమాత ఒక ఆశ్రమవాసిగా ఒక కుటీరంలోని అక్కడ నేలపై కూడా సమానంగా స్వీకరించి ఆనందంగా అంతా కూడా భగవంతుని ప్రసాదముగా భావించి స్వీకరించి ఆవిడ నడిపించింది. కాబట్టే ఆమెకి ఏమి లభ్యమైంది
ఆమెకి ధర్మబద్ధంగా వెళితే ఏది మనకి వస్తుంది అనేటువంటి విషయాన్ని, అక్కడ ఆవిడ ఏమి పొందింది, ఆ భరద్వాజ మహాముని వారు ఆశీర్వదించినట్టు తన కుమారుడికి రాజ్యపాలన, రాజ్యము దక్కుతాయా, దక్కలేదా, ముని యొక్క వాక్కు ఫలించిందా, ఫలించలేదా అనేటువంటిది రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. హరి ఓం తత్సత్.